ప్రేమేందర్ రెడ్డి గారు చెప్పండి, ఈ కూల్చివేతలు ఇప్పుడు ఒక్కసారి బైట్స్ చూసిన తర్వాత మనం చర్చలోకి వెళదాం. 28 రోజులు 38 రోజుల బాబా కేసీఆర్ నిరాహార చేసి తెప్పించాడు తెలంగాణ. ఈయన ఊరికన్నా వచ్చి ఎక్కిపోయి గద్దె ఎక్కిపోయి పూలు కొట్టడానికి మాలాంటి వాళ్ళవి నిజంగా మేము అన్యాయంగా కట్టలేదే. డబ్బులు ఇచ్చి కొనుక్కొని కట్టుకున్నది, లంచాలు తీసుకోలే, మేము కట్టుకున్నాం డబ్బులు ఇచ్చి. అందుకేనా ఈయన ఎన్నుకున్నాము. అదే మాకు అందుకే కదా కేసు వేసాము. ఒకళ్ళు రాంగ్ అయితే కూర్చేయండి, రాంగ్ సర్వేలో మాది రాంగ్ అంటే రేవంత్ రెడ్డి కూర్చోయ్యా, నువ్వు కూర్చో. ఒకరోజు ముందు దీంట్లో వస్తుందనేది మాకు తెలిసింది. అంటే అప్రమత్తం ఉన్నారు టు సమ్ ఎక్స్టెంట్. వాళ్ళకి మనము కొంతవరకు మన అడ్మినిస్ట్రేషన్కి మాత్రం ఇది అప్రమత్తం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఇష్యూ ఏమిటంటే మనం ఎంత 2 lakh కంటే ఎక్కువ ఫ్యామిలీస్ కోసం మాట్లాడుతున్నాం. నౌ ఎట్ ఎనీ రేట్ ఇవాక్యుయేషన్ చేయాలన్నా, సపోజ్ మనకి ఇది తెలుస్తుంది, ఇంత పెద్ద మొత్తంలో ప్రజలని తరలించడం ఎంతవరకు పాసిబుల్ అనేది కూడా మనం చూసుకోవాలి. రైట్. వరద సంగతి ముందే తెలుసు అని చెప్పి ఏపీకి సంబంధించిన సీనియర్ ఐఏఎస్ అధికారి చాలా స్పష్టంగా చెబుతున్నారు. చంద్రబాబు గారు ఎంత డబాయించినా కొన్ని వాస్తవాలు అధికారుల నోట్లోంచి బయటకు వచ్చేస్తున్నాయి. అయితే అంతేకాకుండా అసలు ముందుగా హెచ్చరిక జారీ చేయలేదు, చేస్తే మాత్రం జనం వస్తారా అని ఆయన అనటం, అలాగే 2 లక్షల మందిని ఏడ తరలిస్తామని అనటం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ ప్రభుత్వం మరి ఇంత గొప్పగా పనిచేస్తుందా? మరి ఇది అధ్వాన్న ప్రభుత్వం అని వస్తున్న విమర్శల్ని కాదనే పరిస్థితి ఉందా అనేది ఆంధ్రాకి సంబంధించినటువంటి వీడియో. ఇంకొకటి ఏమో ఇక్కడ హైదరాబాదులో ఈ కూల్చివేతల పర్వంలో నష్టపోతున్న బాధితుల ఆక్రందనలు, ఆవేదనలు చూసాం. ఇక ముందుగా ప్రేమేందర్ రెడ్డి గారు చెప్పండి, ఏమిటి ఈ కూల్చివేతల పర్వం ఏ రకంగా సాగుతోంది? చిత్తశుద్ధితో జరుగుతోందా లేక ఇంకేదన్నా దురుద్దేశంతో జరుగుతోందని మీరు అంటారా? ఈ బాధితులందరూ అన్నీ నిష్పక్షపాతంగానే జరుగుతుంటే ఎవరైనా సమర్థించాల్సిందే. ఇప్పుడు తాజాగా నోటీసులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ నివాసం ఉంటున్న వారి బిల్డింగులు కూల్చమన్నారు. ఒక రకంగా అది మంచిదే అయినప్పటికీ కూడా మరి ఇప్పటివరకు జరిగిన పరిణామాలు, ఈ నివాసం ఉన్నటువంటి బిల్డింగులు కూల్చకపోతే మరి అవి చెలువురికి అడ్డం రావా అన్న ప్రశ్నని మిగతా వాళ్ళు వేస్తే ఏం చెప్తారు? సో ఈ ఓవరాల్గా ఈ పరిణామ క్రమం ఏ రకంగా ఉంది? ప్రేమేందర్ గారు. ఒకటి కేసీఆర్ గారు, మీకు మరి ప్రజలందరికీ నమస్తే. నమస్కారం. ముఖ్యంగా ఈ హైడ్రా తీసుకొచ్చే ముందు బహుశా ఏదో కొంతమందిని దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చారేమిటో అని అనిపిస్తున్నది. ఆలోచించి గనక తీసుకొని వచ్చి ఉంటే ఇవన్నీ విషయాలు ఆలోచనకు రావాలి. ఇప్పుడు నివాసం ఉన్న వాళ్ళను కూల్చము అనే ఒక విషయం కంటే ముందే మరి అది ఆలోచనకు రావాలి కదా. కాబట్టి ఏదైనా అక్రమంగా గనక వితౌట్ పర్మిషన్ చెరువు యొక్క శిఖంలో కానీ బఫర్ జోన్ లో కానీ నిర్మిస్తే కూల్చండి. దాని విషయంలో భారతీయ జనతా పార్టీ ఏం వ్యతిరేకంగా లేదు. కానీ పేద ప్రజలు గనక ఉంటే వాళ్ళకి ఎక్కడైనా వేరే చోట స్థానం కల్పించిన తర్వాతనే వాళ్ళని వెకేట్ చేయాలని చెప్పి మేము చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు అడావుడిగా అందరికి ఎవరైనా పర్వాలేదు, మా ఇల్లు అయినా పర్వాలేదు, మీ ఇల్లు అయినా పర్వాలేదు, మేము తప్పక అందరికీ ఒకే న్యాయం చేకూరుస్తామని చెప్పారు. ఇప్పుడు ఎందుకు వేరియేషన్ డెవలప్ అయింది? మళ్ళీ ఇప్పుడు ఎందుకు స్టార్ట్ అయింది? అసలు మొత్తం ఒక వైట్ పేపర్ దీని మీద పబ్లిష్ చేయాలి. అసలు ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ఎన్ని చెరువులలో ఉన్నాయి, ఎవరెవరి ఉన్నాయి, ఎవరెవరు అనుమతి లేకుండా కట్టారు, ఎవరు అనుమతి, ప్రభుత్వం యొక్క అనుమతి కనుక ఇచ్చిన తర్వాత ఎట్లా కూలుస్తారు? మరి ఎందుకు ఇచ్చారా అనుమతి? అంటే ప్రభుత్వం దోషి. దాని మీద ఎవరైనా కనుక హైకోర్టుకు పోతే ఖచ్చితంగా ప్రభుత్వమే దానికి బాధ్యత వహించవలసి వస్తుంది, ప్రభుత్వమే నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుంది. అంటే ప్రభుత్వ అనుమతికి కూడా అంత విలువ లేకపోతే ఇంకేమిటి? ప్రభుత్వము రిజిస్ట్రేషన్ అంటే రిజిస్ట్రేషన్ కు లెక్కలేదని అంటారు, కానీ రిజిస్ట్రేషన్ కాదు. ఇక్కడ ఒక బిల్డింగ్ కట్టుకోవడానికి ప్రభుత్వం అనుమతి కోరి అన్ని రకాల ఛార్జెస్ చెల్లించి ప్రభుత్వం దానికి అన్ని వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చిన తర్వాత ఒక వ్యక్తి, ఒక పౌరుడు ఒక బిల్డింగ్ కట్టుకున్న తర్వాత దాన్ని ఎలా గొలుస్తారని నేను అనేది. మీరు తప్పక వాళ్ళతో మాట్లాడాలి, చేయాలి. అసలు ఎందుకు, ఏ విధంగా కట్టారు అంటే ప్రభుత్వ అధికారులు తప్పు చేశారని చెప్పి మీరు ఒప్పుకుంటున్నారు కదా. ప్రభుత్వ అధికారులు తప్పు చేస్తే పౌరులను శిక్షిస్తారా? కాబట్టి
ఈ విషయంలో తప్పక ఆలోచించాలి. ఒక అందరితో చర్చించవలసిన అవసరం ఉంది, షేర్ హోల్డర్స్తో చర్చించాలి. విషయం ఏం జరుగుతుంది, చెరువులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ముందు ఇప్పుడు ఇంకా ఫర్దర్గా చెరువులు ఆక్యుపేషన్ కాకుండా అన్నిటికీ హద్దులు నిర్ణయించండి, అన్నిటికీ పకడ్బందీగా అన్ని విధాలుగా. అంటే ప్రభుత్వాలు ఓకే, ప్రభుత్వాలు ఎల్ఆర్ఎస్లు బీఆర్ఎస్లు పెట్టి మరీ డబ్బులు వసూలు చేసి కదా వేల కోట్ల ఆదాయం సమకూర్చుకుని ఇప్పుడు వాటిల్లో చెరువు కట్టడం ఉంది లేకపోతే ఇంకోటి అడ్డం ఉందని కూల్చేస్తామని అంటే ఇప్పుడు సరే, ఇప్పుడంటే నివాస బిల్డింగులు కూల్చామని అంటున్నారు, అంతవరకు మంచిదే. కానీ మరి డబ్బులు వసూలు చేశారు కదా, ఇప్పుడు అట్లాంటి కూల్చేసిన వాళ్ళకి మీరు పరిహారం ఇవ్వాలంటున్నారు. ప్రభుత్వం నిజంగా నష్టపరిహారం ఇచ్చే పరిస్థితిలో ఉందా? ఇప్పుడు మొన్న ఒక ఆయన ఈ ఎక్కడ కావూరి హిల్స్లోనే ఎక్కడో, నేను అమెరికాలో ఉండేవాడిని, నేను వచ్చి ఇక్కడ హుడా లేఅవుట్ అన్నీ చూసుకుని ఈ బిల్డింగ్ ఇక్కడ స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకున్నాను, కార్పొరేషన్ పర్మిషన్ ఇచ్చింది, ఇవన్నీ జరిగినాయి, ఇప్పుడు వచ్చి నోటీస్ ఇస్తే నేను ఎట్లా ఒప్పుకుంటాను అని చెప్పి అడుగుతున్నాడు ఒక ఆయన, రిటైర్డ్. అటువంటి వాళ్ళు సరే ఇప్పుడు కొంత ఉపశమనం వచ్చినట్టు లెక్క ఈ నోటీస్ ఇస్తే నివాసం ఉంటున్న వాళ్ళని. కానీ ఆ రకంగా అందరికీ అవకాశం ఉండదు కదా, కొందరు పర్మిషన్లు తీసుకుని కట్టి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు కట్టి ఉండకపోతే మొత్తం స్వాధీనం చేసుకుంటారా, లేదా కట్టితే ఆ ఇల్లు కూల్చేస్తే జరిగే నష్టపరిహారాన్ని మీరు ప్రభుత్వం చెల్లించాలంటున్నారు, నిజంగా చెల్లిస్తుందా? అంటే ఒకటి, ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత వాళ్ళు కట్టుకుంటే మాత్రం తప్పక దానికి బాధ్యత వహించవలసింది ప్రభుత్వమే. అవినీతి అధికారులు ఇచ్చారా, మరొకరు ఇచ్చారా, పోయిన ప్రభుత్వం ఇచ్చిందా, ఇప్పుడున్న ప్రభుత్వం ఇచ్చిందా అనే దానికి లెక్క లేకుండా ఖచ్చితంగా ప్రభుత్వం దాన్ని ఆలోచించి దానిపైన చర్య తీసుకోవాలి తప్పితే కేవలం అది ఉంది బఫర్ జోన్ లో ఉంది కాబట్టి అని చెప్పి నేను కొట్టేస్తాను, లేకపోతే ఇంకో చోట ఉంది కాబట్టి నేను కొట్టేస్తాను అంటే అది ఎట్టి పరిస్థితిలో కూడా సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకం అవుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వం కనుక మీరు అనుమతి ఇవ్వకపోతే కొంతమంది ఆక్యుపై చేసి వితౌట్ పర్మిషన్ కట్టుకున్నారు, అటువంటి వాటి విషయంలో మీరు ఆలోచించండి. మరి అటువంటి వాటిల్లో కూడా నివాసం ఉండే వాళ్ళను కూల్చమని చెప్పి ఇప్పుడు మీరు అంటున్నారు కదా, ఎందుకు వచ్చింది మార్పు అంటే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ప్రారంభమైంది కాబట్టి వచ్చింది. మీరు అన్నట్టు ఎల్ఆర్ఎస్ ఇవన్నీ పెట్టి ఇప్పుడు కూడా ఒక స్కీమ్ నడుస్తున్నది, ఇటువంటి యొక్క అక్రమ కట్టడాలను రెగ్యులరైజ్ చేయడం కోసం ఒక స్కీమ్ ప్రభుత్వం తీసుకొచ్చింది. కట్టడాలే కాదు, భూమి విషయంలో కూడా గతంలో భూమి ఎవరి యొక్క ఆక్యుపేషన్ లో ఉంటే వారికి కొంత డబ్బులు తీసుకొని ఇచ్చేసిన యొక్క సందర్భం ఉంది. ఒక్కసారి ప్రభుత్వం ఆ విధంగా చేసిన తర్వాత అది లీగలైజ్ అవుతుంది. ప్రభుత్వమే కనుక చేసిన తర్వాత లీగలైజ్ కాకపోతే ఇక ప్రభుత్వం ఎందుకు, ప్రభుత్వం పైన విశ్వాసం ఎందుకు, ఈ ప్రభుత్వం ఎలా ఉంటది, ఈ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వం అయినా ఏ విధంగా మనుగడ సాగిస్తుంది. కాబట్టి ఇందులో ప్రభుత్వంలోనే ఒక కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కూర్చొని ఆల్ పార్టీస్ ని కానీ లేకపోతే మిగతా అధికారులతో కానీ లేకపోతే సంబంధిత వ్యక్తులతో కానీ చర్చించి దీనిపైన ఒక సమగ్రమైన యొక్క పాలసీ తీసుకురావాలి తప్పితే ఎక్కడికక్కడ ఎక్కడైనా బాగా వ్యతిరేకత వస్తే అక్కడ మేము నివాసం ఉన్న వాళ్ళని కూల్చమని అనడము, మిగతా చోట్లనో లేకపోతే అక్కడ వాళ్ళు సరిగా లేకపోతే వెంటనే కూల్చేసేయడం. అంటే ఇప్పుడు సీఎం గారు తమ్ముడు గారి ఇల్లు సేఫ్ అయిపోయింది, ఇప్పుడు ఇది ఈ నివాసం ఉంటున్నారు కాబట్టి అట్లాగే మిగతా వాళ్ళని కూడా సేఫ్. ఆ రకంగా ఆ చుట్టుపక్కల 200 ఎంతమందికి ఇచ్చారు కదా నోటీసులు, వాళ్ళందరూ సేఫ్ అయినట్లే. నిజానికి అవన్నీ ఇప్పుడు నిజానికి చెరువుకి వరద వస్తుందా రావట్లేదా, ఆ చెరువు ఆ వరదని వల్ల ప్రజలకు నష్టం జరుగుతుందా లేదా, ఇటువంటి వాటిని తీసుకుని ఇక నుంచి జరగకుండా చూసుకోగలుగుతుంది. కానీ కొన్ని ఇళ్ళు కూలుస్తాం కొన్ని ఇళ్ళు కూల్చాం, ఇది ఎట్లా? ఇప్పుడు ఎక్కడో 11 ఇళ్ళు కూల్చారంట, 9 ఇళ్ళు ఉంటున్నారు కాబట్టి ఆ పక్క ఇళ్ళు కూల్చలేదంట. మరి ఎట్లా ఈ హేతుబద్ధత అనేది కనపడతాయి. కూల్చకపోవడం మంచిదే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత, బట్ ఈ వైరుధ్యాన్ని మీరు ఎట్లా చూస్తారు? ప్రేమేంద్ర గారు ఇక్కడే అనుమానం వస్తున్నది, ఇక్కడే ఏదో సెటిల్మెంట్స్ వ్యవహారం కోసం తీసుకొచ్చిందా, ఇది నిజంగా ప్రజల యొక్క ఉపయోగం కోసం తీసుకొచ్చిందా అని చెప్పి అనుమానం రావడం అనేది ఇదే. ఇప్పుడు ఇవాళ సీఎం గారి యొక్క తమ్ముని విషయం మనకు కనిపిస్తున్నది. అసలు ఆ విధంగా కాకుండా ఇంకెవరెవరు పెద్దవాళ్ళు వెనుక వైపు ఉన్న వాళ్ళను ఆపడం కోసం ఈ నివాసం ఉన్న వాళ్ళను మేము కూల్చోమని తీసుకొచ్చారనేది అది చూస్తే గానీ తెలియదు మనకు. ముందు అసలు ఎవరెవరి అందులో బాధితులు ఉన్నారు ఏమిటి అనేది చూస్తే. కాబట్టి అందుకోసమే చెప్తున్నా, ఏదైనా పాలసీ అనేది క్లారిటీ ఉండాలి తప్పితే ఈ పాలసీని గందరగోళం చేసి ఎవరైనా అవసరం కోసం మళ్ళీ పాలసీని కనుక మార్చితే ప్రజలు ఎట్టి పరిస్థితిలో క్షమించరు. లేదంటే తప్పక మీరు
నిజంగా చెరువులను కాపాడడం కోసం చేసే ఒక ప్రయత్నాన్ని అందరూ సమర్థిస్తారు, పార్టీలు సమర్థిస్తే, వ్యక్తులు సమర్థిస్తారు. కానీ ఎక్కడైతే డీవియేషన్స్ కానీ, ఎక్కడైతే మీరు మీ యొక్క ఆలోచనను మిగతా విషయాలకు అనుగుణంగా మార్చుకునే ప్రయత్నం చేస్తే మాత్రం తప్పక ప్రజలు వ్యతిరేకిస్తారు ఈ విషయం.